ఛార్జీలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కర్నూలులో సౌత్ సదరన్ పవర్ డిస్టిబ్యూషన్ కంపెనీ ఎదుట మహాధర్నా ప్రారంభించారు. 2012 సంవత్సరంలో చూస్తే మనం 50 స్థానాలకు అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్లు జరిగితే సగం స్థానాలకు తెలుగుదేశం డిపాజిట్ లాస్ జరిగింది. 2 పార్లమెంట్ స్థానాలకు జరిగితే దాంట్లో 2,000 డిపాజిట్ లాస్ చేయడం జరిగింది. మరి మునుపటికి ఎవరో కథ చెప్పారు. ఓ రాజు చంద్రబాబు నాయుడు లాంటి మరి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి రాజు నాడంట వెనకటికి ఆయన మరి ఆయన రాజశేఖర రెడ్డి లాగా ప్రజలందరి వంశంలో ఉండాలా, నేనేదైనా చేయాలని అనుకుని ఆలోచన చేశాడట. ఒకసారి ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు తలంచుకున్నాడంట. మరి ₹2 బియ్యం అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, 108 అయితేనేమి, 104 అయితేనేమి, టీవీ ఇన్వెస్ట్మెంట్ అయితేనేమి, మరి రైతులకు శాశ్వత పరిష్కారంగా జలయజ్ఞం అయితేనేమి, మరి రైతులకు చేసినవన్నీ కూడా చూసుకొని అయ్యో నేనైతే చేయలేను అని చెప్పి అనుకున్నాడంట. అనుకొని ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి మామూలుగా అన్నం పెడితే ఆకలి అరిగిపోతుంది, ఆ రోజు అరిగిపోతావి. మరి పంచో చీరో ఇస్తే చిరిగిపోతావి. మరి కర్ర బాగా కాల్చి వాత పెడితే చాలా బాగుంటుందని చెప్పి మన మీద ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఆ రోజు నుంచి బుద్ధి చెప్తా ఉన్నారు. ఇప్పుడు పాలించే కాంగ్రెస్ పార్టీకి కూడా బుద్ధి చెప్పాల్సిన సమయం వస్తా ఉంది. ఈ రోజు ఆడవాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, కార్మికులు కానీ ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్పే సమయం వస్తా ఉంది. ఇవాళ మనమందరం దానికి సంసిద్ధంగా ఉండాలని, మరి పోరాటాల్లో కూడా మనం ఎంత మాత్రం తగ్గిపోకుండా వీళ్ళ మనసులు ఏమైనా మారుతాయేమో మారేదానికి మనం ప్రయత్నం చేస్తూ మరి రాజశేఖర రెడ్డి గారిని మరి ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ జగన్ బాబుని మీరందరూ ఆశీర్వదిస్తున్నందుకు దీక్షకు వచ్చేటప్పుడు కూడా జగన్ బాబు చెప్పడం జరిగింది, అమ్మ దీక్షకు పోతా ఉన్నా అందరినీ వాళ్ళ సమస్యల పట్ల ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మరి మీ పక్షంగా ఎప్పుడు ఉంటుందని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు కూడా రాష్ట్రమంతటా మనం ధర్నాలు చేయాల్సిన అవసరం ఉంది, పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. ఈ కుటుంబం ఎప్పుడు మీతో ఉంటుంది. మీరు చేసిన సంతకాలకు కానీ మీరు మాతో ఉన్నందుకు ఈ కుటుంబం ఎప్పుడు జగన్ బాబు నేను కూడా గుర్తుంచుకుంటామని మరి మీరందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పోరాటంలో మనం ముందుకు వెళ్లాలని, జగన్ బాబు నేతృత్వంలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం మళ్లీ మనం తెచ్చుకుందామని, ఆ సువర్ణయుగంలో ప్రతిదీ కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రతి కళ కూడా మనం నెరవేర్చుకుంటాం. జగన్ బాబు ప్లీనరీలో చెప్పినట్టువైనా, రాజశేఖర రెడ్డి గారు అమలు పరిచినట్టువైనా కూడా మనం అన్ని కూడా నెరవేర్చుకుందామని, అందరితో మేమంతా ఉంటామని మరొకసారి మీకు హామీ ఇస్తూ ఎంతో వద్ద నేను సెలవు తీసుకుంటున్నాను. మనం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పైసా విద్యుత్ ఛార్జీ పెంచకుండా మొదటి సంతకం ఉచిత విద్యుత్ పై చేసి మన రైతులందరికీ ఊరట కలిగించినారు ఆయన. ఈ రోజు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియడం లేదు, ఎప్పుడు కరెంటు పోతుందో తెలియడం లేదు. రోజుకు 3 గంటలు చొప్పున కరెంట్ ఇస్తా ఉన్నారు. కానీ విద్యుత్ ఛార్జీలని, సర్ఛార్జీలని, కరెంటు బిల్లులు మాత్రం విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. అంతేగాక ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడిని గతంలో 2004 ప్రభుత్వాన్ని గుర్తుకు తెస్తా ఉంది. మళ్లీ మనకు చీకటి రోజులు వచ్చినాయి. మేజర్గా ముఖ్యంగా ఇంట్లో ఉన్న మహిళా సోదరి మనుల కోసమే ఈ పాయింట్ రాసి పంపించడం జరిగింది. ఒక్క నిమిషం వినండి. ఒకసారి వినండి అమ్మా. జగన్ బాబు మీ అందరి దృష్ట్యా ఆయన ఆలోచించి చెప్పడం జరిగింది. ప్రతి ఇంటికి టీవీ 12 గంటలు నడిస్తే గంటకు 200 వాట్లు అవుతుంది. రోజుకు 2.4 యూనిట్స్, నెలకు 70 యూనిట్లు అవుతుంది. ఫ్యాన్ 16 గంటలు అంటే ఫ్యాన్ గంటకు 70 వాట్స్ అవుతుంది. రోజుకు 1120 వాట్లు అవుతుందట. ఇవన్నీ అర్థం కాదమ్మా. నెలకు 34 యూనిట్స్ అవుతుందమ్మా. 7 గంటలు వాడుకుంటే 7 గంటలు ఫ్యాన్ వాడుకుంటే నెలకు 34 యూనిట్స్ అవుతుంది. 2 బల్బులు 50 నుంచి 120 వోల్ట్లు అవుతుంది. రోజుకు 5 గంటలు వాడితే గంటకు హాఫ్ యూనిట్ అవుతుంది.
500 నుంచి 1000 వోల్ట్లు అవుతుంది. దీని అర్థం రోజుకు 1/2 యూనిట్ అవుతుందమ్మా. నెలకు 15 నుంచి 30 యూనిట్లు మనం కాలిస్తే మొత్తం 150 యూనిట్లు మొత్తం అవుతుంది. పిల్లలుంటే సెల్ ఫోన్ అయితే కూడా నెలకు 15 నుంచి 20 యూనిట్లు అవుతుంది. ఇంతకు ముందు 150 యూనిట్లు కాలిస్తే 200 రూపాయలు బిల్లు వచ్చేది. ఓవరాల్ గా అన్ని ఇంత ఆలోచన ఉండకపోయినా ఓవరాల్ గా 150 యూనిట్లు కాలుస్తాం మనం. మామూలుగా కాలిస్తే 200 రూపాయలు బిల్లు వచ్చేది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే మనకి ఇవన్నీ కూడా ఫ్రీ ఉండేది. ఇప్పుడు 800 బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తా ఉంది ఇవాళ. మరి రైతులకైనా పరిశ్రమలకైనా మరి అందరికీ అన్యాయం చేస్తా ఉండే ఈ ప్రభుత్వాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదు అని చెప్పి మన పార్టీ అడుగుతా ఉంది ఇవాళ. మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సిన సమయం అని చెప్పి జగన్ బాబు మిమ్మల్ని అందరికీ కూడా గుర్తు చేయడం జరిగిందమ్మా.